అందరికీ నమస్తే అండి. నేను వికారాబాద్ టౌన్ సి రవికుమార్ని. ఈరోజు మార్చ్ 28 నుండి మే 31 వరకు ఐపీఎల్ స్టార్ట్ అవుతుందని మీ అందరికీ తెలుసు. ఈ ఐపీఎల్ కోసం ఎంతోమంది అభిమానులు, క్రీడాకారులు వేచి చూస్తున్నట్టు మాకు కూడా సమాచారం ఉంది. అయితే ఈ ఐపీఎల్ అనేది ఒక ఆట మాత్రమే చూడండి. అలా కాకుండా కొంతమంది వ్యసనపరులు కావచ్చు, కొంతమంది యువకులు కావచ్చు, డబ్బు ఈజీగా సంపాదించాలనే ఉద్దేశంతో బెట్టింగ్లో పాల్పడి వాళ్ళు అనవసరంగా వాళ్ళ జీవితాలను కోల్పోతున్నట్టు మా దృష్టికి వచ్చింది. గతంలో కూడా ఎన్నో కేసులు చేయడం మాకు జరిగింది. అయితే మొదట చిన్నగా మొదలైనటువంటి ఈ వ్యసనం అలవాటుగా మారి ఆ వ్యసనంలో వారి జీవితాలను వాళ్ళే కోల్పోయే పరిస్థితిలో ఉంది. ఈ అలవాటుగా మారి వ్యసనమైన తర్వాత వాళ్ళు ఆ ఇంట్లో దొంగతనం చేయడం కానీ, లేదంటే రోడ్డు పైన స్నాచింగ్ చేయడం కానీ, అంటే వాళ్ళ డబ్బుల కోసం ఎంతటి నేరాలకైనా తెగించి, అదే కాకుండా అధిక మొత్తంలో ఇంట్రెస్ట్ తీసుకొచ్చేసి ఫ్యామిలీ వాళ్ళకి తెలియకుండా మిత్రులు కట్టుకోలేక పరువు ప్రతిష్టలు పోయి చనిపోయినటువంటి మాకు దృష్టి తెలుస్తూ ఉంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇలాంటి యాప్ను డౌన్లోడ్ చేసుకుని బెట్టింగ్ ఎంకరేజ్ చేసి అనవసరంగా మీ లైఫ్ పాడు చేసుకోవద్దు. ఈ ఐపీఎల్లో బెట్టింగ్ పెట్టే వాళ్ళ కోసం మా ప్రత్యేకమైన టీంని ఏర్పాటు చేసి ఖచ్చితంగా మీ పైన నిఘా పెట్టి ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా చట్టం ప్రకారం శిక్షించేందుకు మేము రెడీగా ఉన్నాం. ఐపీఎల్ని కేవలం ఒక ఆటగా మాత్రమే ఎంజాయ్ చేయండి. అలా కాకుండా బెట్టింగ్స్ పెట్టి అనవసరంగా మీ ప్రాణాలు తీసుకోవద్దనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ అందరికీ.